స్తోత్రాలు అన్న స్తోత్రములు తండ్రి. మహత్తుగల మీ మాట చేత సమస్తాన్ని కలిగించి తరతరాలకు సరిపడంతగా మీరు కలిగించి ఇచ్చిన ఈ విశ్వాన్ని బట్టి మీకు స్తుతులు స్తోత్రాలు. పూర్వకాలమందు నానా సమయములలోనూ నానా విధములుగాను మా పితరులతోనూ ప్రవక్తలతోనూ మాట్లాడిన దేవా, దినముల అంతమందు మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ద్వారా మాట్లాడిన తండ్రి, మీ పాదాలకు స్తుతులు స్తోత్రములన్నా స్తోత్రములు తండ్రి, స్తోత్రములయ్యా స్తోత్రాలన్నా. మీరిచ్చినది తేరగా అనుభవిస్తూ కూడా మీకు విరోధముగా పాపం చేసి నిత్యనాశనానికి వెళ్ళిపోతూ ఉండగా మా ప్రభు యేసుక్రీస్తు వారికి ఒక శరీరమును అమర్చి లోకానికి పంపారు. మా పాపముల నిమిత్తమై శిలువలో బలియాగం చేసి సమాధి నుండి తిరిగి లేపుకున్న విధానం కొరకై మీకు స్తుతులు స్తోత్రాలు. ఆ విధముగానే ఒకరోజు మమ్మను కూడా తిరిగి లేపబోతున్నందుకే మీకు స్తుతులు స్తోత్రాలు. మీరిచ్చిన రక్షణను బట్టి, పాప క్షమాపణను బట్టి, నిత్య వారసత్వాన్ని బట్టి మీకు స్తుతులు స్తోత్రాలు. భయంకరమైన కరోనా దినములలో మమ్మల్ని కాపాడుకుంటున్నందుకై మీకు స్తుతులు స్తోత్రాలు. మమ్మల్ని ఆదరిస్తున్నందుకై స్తుతులు స్తోత్రాలు. పోషిస్తున్నందుకై మీకు స్తుతులు స్తోత్రాలు. మరి మా తండ్రి, ప్రార్థనలు కార్యక్రమాలు నడిపిస్తున్న విధానం కొరకై మీకు స్తుతులు స్తోత్రాలు. మీరిచ్చిన భోజనమును బట్టి, మీరిచ్చిన నీళ్లను బట్టి, మీరిచ్చిన మంచి వర్షాలను బట్టి మీకు స్తుతులు స్తోత్రములు అన్న స్తోత్రములు తండ్రి, స్తోత్రాలయ్యా స్తోత్రాలన్నా. ప్రార్థించిన వారిని బట్టి, వాక్యం చదివిన వారిని బట్టి, పాటలు పాడిన వారిని బట్టి, ఆసక్తి కలిగి మీ సహవాసమును కూడి వచ్చిన వారందరిని బట్టి మీకు స్తుతులు స్తోత్రాలు. మాకిచ్చిన మంచి స్వరములను బట్టి, మీరిచ్చిన తెలివిని జ్ఞానమును బట్టి, మీరిచ్చిన కుటుంబములను బట్టి, సంఘ సహవాసమును బట్టి మీకు స్తుతులు స్తోత్రాలు నాయన. ఇలా మీరు చేస్తున్న ప్రతి మేలును బట్టి మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఈ కృతజ్ఞతలన్నీ యేసువారి పుణ్యనామమున మీకు అర్పిస్తూ ఉన్నాము తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. యెహోవా నా కాపరి, నేనాయన స్వాస్థ్యంబును, నాకు నేను చెందను. నా జీవమా నీకు దిగులేనని, నా జీవమా నీకు దిగులేనని. యెహోవా నా కాపరి, నేనాయన స్వాస్థ్యంబును, నాకు నేను చెందను. నా జీవమా నీకు దిగులేనని, నా జీవమా నీకు దిగులేనని. దేవునికి స్తోత్రం. ప్రేమణ దేవుని వారులారా, కొన్ని నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానిస్తాం. ఎప్పుడైనా ప్రార్థన సహవాసాల్లో, మందిరంలో కానివ్వండి, బయట కార్యక్రమాలకు కానివ్వండి, అంటే పుట్టినరోజు, చచ్చిన రోజు, పెళ్లి రోజు, గృహప్రవేశం, ఇలాంటి కార్యక్రమాల్లో, అలాగే ఆదివారం
బుధవారం, శుక్రవారం ప్రార్థనలు జరిగే ప్రతి సందర్భంలో ఎక్కువ ప్రాధాన్యత వాక్యానికి ఇవ్వాలి. సమయం కూడా వాక్యానికే ఇవ్వాలి. ఎందుకంటే వాక్యము జీవింపజేస్తుంది. వాక్యము దేవుడై ఉన్నాడు. వాక్యము సుత్తె వంటిది. వాక్యము తేనె కంటే మధురమైంది. వాక్యము ఖడ్గము, అగ్ని, సుత్తె, నీరు. గమనించారా? అది వెలుగు, అది జీవము. కనుక ప్రియమైన దేవుని వారలారా, ఎక్కువ శాతం వాక్యానికి ప్రాధాన్యత ఇవ్వాలి. మనం ఎక్కువ సమయం పాటలు పాడి తక్కువ సమయం వాక్యానికి వచ్చేటప్పటికి కష్టం. మన ఆత్మలను జీవింపజేస్తుంది అదే. కాబట్టి జాగ్రత్తగా కొన్ని నిమిషాలు. ఇప్పుడు ఎంత అయింది టైం? 5:30 దాటిపోయిందా? దాటిపోయింది. 6కి ముగించాలి. జాగ్రత్తగా ఆలోచించండి. గత 2-3 వారాలుగా మన వాక్యాన్ని ధ్యానిస్తూ వస్తూ ఉన్నాం. పరీక్ష చేసుకోవాలి, పరిశీలించాలి, రీసెర్చ్ చేయాలి. మీరు విశ్వాసం గలవారై ఉన్నారో లేదో మిమ్మల్ని మీరే పరీక్ష చేసుకోవాలి. మీరేం వింటున్నారో జాగ్రత్తగా చూసుకోవాలి. పౌలు, శీల చెప్పిన సంగతులు అలాగ ఉన్నావో లేవోనని ప్రతిదినం లేఖనాలని పరిశోధించుకుంటూ వచ్చారు. ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో పరీక్ష చేసుకోవాలి. ఇలా పరీక్షించుకోవాలని తెలుసుకున్నాం. అలాగే యేసు స్వాముల వారు చదవలేదా? లేఖనముల యందు చదవలేదా అని చెప్పుకుంటూ వచ్చారు. కాబట్టి వాక్యాన్ని ఖచ్చితంగా చదువుకోవాలి. అది ఉదయమైన, మధ్యాహ్నమైన, రాత్రి అయినా, సాయంకాలమైన, ఎప్పుడైనా ఖచ్చితంగా సమయాన్ని కేటాయించుకొని దైవ గ్రంథాన్ని చదవాలి. చదువు వస్తే, చదువు రాకపోతే మీ పిల్లలతో చదివించుకోవాలి. వాక్యము అంత శక్తి గలదని లేఖనాలను బట్టి తెలుసుకున్నాం. ఆ తర్వాత భూమి మీద దేవుని భక్తులైన వారంతా కూడా తమ పితరుల యొద్దకు చేర్చబడినట్టు, తమ స్వజనుల యొద్దకు చేర్చబడినట్టు లేఖనాల్లో చూశాం. అబ్రహాము తన పితరుల యొద్దకు వెళ్ళిపోయాడు. ఇస్సాకు తన పితరుల యొద్దకు వెళ్ళిపోయాడు. యాకోబు తన పితరుల యొద్దకు వెళ్ళిపోయాడు. ఇలాగూ భక్తులు అనేక మంది. ఒక లాజరు అబ్రహాము నమ్మున అనుకున్నట్టు కొనుక్కోబట్టాడు. ఒక పౌలు మంచి పోరాడి జీవకిరీటం కొరకు వెళ్ళిపోయాడు. కాబట్టి ప్రియమైన దేవుని వారులారా, మనకు సొంత వారు ఎవరు అంటే దేవుని యందు సత్యమందు తాను స్థాపించిన క్రీస్తు సంఘమునందు ఉన్నవారు మనవారు, అంటే సొంత వారు. ఈ సొంత వారి గురించి ఆలోచించేస్తే యేసు స్వామి వారు రెండవ రాకడకు వచ్చినప్పుడు పరిస్థితి ఎలా ఉంటుందంటే, భవిష్యత్తు ఎరిగిన దేవుడు ముందుగానే చెప్పాడు.
తిరుగలి విసురువారు వారిలో ఒకడు ఎత్తబడును, ఒకడు విడవబడును. మిద్దె మీద ఉండేవారు ఒకడు విడవబడును, ఒకడు ఎత్తబడును. అడవిలో ఉన్నవాడు, ఎందుకంటే ఆయా పనుల్లో ఉన్నారంతా. యేసు స్వామి వారు వచ్చినప్పుడు ఎవరి పనుల్లో వాళ్ళు ఉన్నారు. పొలంలో ఉన్నారు, అందులో భక్తులు ఉన్నారు, భక్తిహీనులు కూడా ఉన్నారు. మేడలపైన గౌండలు ఉన్నారు, లేబర్స్ ఉన్నారు. కాబట్టి అందులో భక్తులు ఉన్నారు, భక్తిహీనులు ఉన్నారు. ఇంటిలో తిరగలి విసురువారు, వంట చేసేవారు ఉన్నారా? ఉన్నారు. అందులో విశ్వాసులు ఉన్నారు, పిశాచులు కూడా ఉన్నారు. కనుకనే ఒకడు ఎత్తబడును, ఒకడు విడవబడును. కాబట్టి ప్రియమైన దేవుని వారులారా, చాలా జాగ్రత్తగా ఆలోచించండి. అప్పుడు ఎత్తబడేవారు అంతా కూడా స్వజనులు అవుతారు, సొంత వాళ్ళు అవుతారు. అలాగూ పాతాళ లోకానికి వెళ్ళిపోతే పరిస్థితి ఎలా ఉంటుందో తెలుసా? భార్య అక్కడ ఉంటుంది, భర్త ఇక్కడ ఉంటాడు, తమ్ముడు అక్కడ ఉంటాడు, అన్న ఇక్కడ ఉంటాడు, బావగారు అక్కడ ఉంటాడు, బామర్ది ఇక్కడ ఉంటాడు. ఎక్కడ ఒకడు అగ్నిగుండంలో కాలుతూనే ఉంటాడు, తమ్ముడే. ఎక్కడ తమ్ముడు? భూమి మీద తమ్ముడు. గమనించారా? ఎక్కడో దూరం ఉన్న అమెరికా వాడు మనకు తమ్ముడు అవుతాడు, పరదేశంలో ఉన్నవాడు. బాగా ఆలోచించాలి. ప్రభువులో ఉన్నవాడు, వాడు కెనడా వాడు కానివ్వండి, ఫ్రాన్స్ వాడు కానివ్వండి, ఇండియా వాడు కానివ్వండి, పాకిస్తాన్ వాడు కానివ్వండి. బాగా ఆలోచించాలి. పాకిస్తాన్, ఇండియా అంటే అగ్గి మీద గుగ్గిలమవుతున్నారు. అంటే పచ్చగడ్డేస్తే బగ్గుమంటుంది. కానీ ప్రభులో ఉన్నవాడు పాకిస్తానీడైనా, ఇండియా వాడైనా వాళ్ళు సొంత వాళ్ళు అవుతారు. వాళ్ళు ఏమవుతారండి? సొంత వాళ్ళు అవుతారు, ప్రభునందున్న వాళ్ళు. దైవిక స్తోత్రం. కాబట్టి ఎవరు సొంత వారో లేఖనాలను బట్టి ఆలోచన చేస్తే, అబ్రహాము తన పితరుల దగ్గరికి వెళ్ళిపోయాడు, ఇస్సాకు, యాకోబు తన స్వజనుల దగ్గరికి వెళ్ళిపోయారు. కాబట్టి సిమియోనో, జబులోనో, నఫ్తాలో, యోసేపు, బెన్యామీనో వీళ్ళు కాదట సొంత వాళ్ళు. అక్కడ ప్రభువులో ఉండి పరదేశులకు వెళ్ళిన వారు, పరదేశులకు వెళ్ళేవారు సొంత వారు అవుతారు. కాబట్టి ప్రియమైన దేవుని వారులారా, మరికొన్ని నిమిషాలు దేవుని వాక్యాన్ని ఆలోచన చేద్దాం. 2007 సంవత్సరంలో మే నెలలో జర్మనీ పార్లమెంట్లో ఒక తీవ్రమైన చర్చ జరిగింది. 2007 సంవత్సరం మే నెలలో జర్మనీ పార్లమెంటులో ఎంపీల మధ్య చాలా తీవ్రమైన చర్చ జరిగింది, వాదోపవాదాలు జరిగాయి. ఏమిటి ఆ విషయం అంటే, 1947లో అంటే 60 సంవత్సరాల క్రితం, 60 సంవత్సరాల క్రితం జర్మనీ ఛాన్సలర్ చచ్చిపోయాడు. చనిపోయిన ఆ వ్యక్తిని గురించి జర్మనీ పార్లమెంటులో తీవ్రంగా చర్చించారు. ఏంటి ఆ విషయం అంటే, ఆయన జర్మనీ దేశస్థుడని చెప్పరాదు, ఆయన సభ్యత్వాన్ని రద్దు చేయండి. దేవుడేమో భూమి మీదే లేకుండా రద్దు చేశాడు. కానీ తరతరాలకు ఏం చెప్పుకుంటారు అంటే, హిట్లర్ అంత దుర్మార్గుడు ఎవ్వలేడు, అంత కసాయి ఎవ్వలేడు
చెప్పుకుంటున్నారు. హిట్లర్ అంత దుర్మార్గుడని చెప్పుకుంటే పర్వాలేదు, కానీ జర్మనీ ఛాన్సలర్ అంటారు. ఇది వచ్చింది. మా దేశం పేరు ఏమైపోతుంది? పేరు భంగమైపోతుంది ప్రపంచ దేశాల్లో. హిట్లర్ ఏ దేశస్థుడు అంటే జర్మనీ అంటే ఎంత అవమానం మనకు. అంత దుర్మార్గునికి మన సభ్యత్వం ఉండకూడదు. ఏమంటే ఇప్పుడు సభ్యత్వం రద్దు చేస్తే అయిపోద్దా? అయిపోయింది. ఎన్ని రద్దు చేసినాక బాగా ఆలోచించాను. దుర్మార్గుడుగా లక్షలాది మందిని పొట్టను పెట్టుకున్నాడు. అందులో యూదులను, మరి ముఖ్యంగా యూదులను లక్షలాది మందిని చంపేశాడు ఈయన. అంత కసాయి. కాబట్టి 2007లో జరిగింది. ఎప్పుడు చచ్చిపోయాడు ఆయన? 1947లో 47లో చచ్చిపోయిన వ్యక్తిని గురించి 60 ఏళ్ల తర్వాత ఏంటి ప్రపంచ దేశాలలో మన దేశానికి ఇంత చెడ్డ పేరు వస్తుంది? జర్మనీ ఛాన్సలరా? ఆయన ఇంత దుర్మార్గుడా? అంటే జర్మనీ వారు అనగానే ఒక రకంగా చూస్తారు కదా. కాబట్టి ఆయన సభ్యత్వాన్ని రద్దు చేస్తే సరిపోతుంది అని ఆశించారు. పుండు మారిన ఏంటి? బెందు మానదు. కానీ నేను మానగొట్టుకోవాలనుకుంటున్నాను. బెందు ఎలా మారుద్దండి? అది మానదు, మారదు. ఆ మరక అలాగే ఉండిపోతుంది. ప్రియమైన దేవుని వారులారా, చాలా జాగ్రత్తగా ఆలోచించేద్దాం. అలాగే భూమి మీద బ్రతికిన భక్తులు భూమి మీద ఉన్నప్పుడే పాపాన్ని కడిగేసుకోవాలి. క్రీస్తు రక్తంలో కడిగేసుకోవాలి. ఆయన కడిగేస్తే ఎలా ఉంటుందంటే పుండు పోతుంది, దాని బెందు కూడా పోతుంది. ఆ మరక ఏమాత్రం కనపడకుండా చేస్తాడు ఆయన. అది పవిత్ర రక్తం. అందుకొరకే యేసు రక్తము రక్తము రక్తము, యేసు రక్తము రక్తము రక్తము, అమూల్యమైన రక్తము, అమూల్యమైన రక్తము, నిష్కలంకమైన రక్తం. దేవునికి స్తోత్రం. మన కలంకాలన్నిటినీ కడిగి వేసే నిష్కలంకమైన రక్తం, పవిత్ర రక్తం. దేవుడు మన పాపాలను కడిగేయటానికి పరలోకము నుండి తన కుమారుడు యేసుక్రీస్తు వారిని ఇలా పంపించి తన రాజ్య వారసులుగా చేసుకోవాలనుకున్నాడు. అలా చేశాడు. ప్రియమైన దేవుని వారులారా, జాగ్రత్తగా ఆలోచించేద్దాం. అమెరికాకు వెళ్ళేవారు కొంతమంది కువైట్కు, సౌదీ అరేబియాకు, ఇతరత్ర దేశాలకు వెళ్తారు. అక్కడ సిటిజన్షిప్, పౌరసత్వం అన్నది కొంతకాలం ఇస్తారు. ఒక దైవ సేవకుడు అక్కడ ఎక్కువ కాలం ఉండి సేవ చేశాడు. మన భారతీయుడే, ఇక్కడే పుట్టాడు, ఇక్కడే పెరిగాడు. ఆయన ప్రసంగాలు చేయడానికి వచ్చినప్పుడు ఆయన పేరు చివరిలో ఏముంటుందో తెలుసా? యుఎస్ఏ, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. గమనించారు? కేఏ పాల్, యుఎస్ఏ. కానీ ఆ పాల్ ఎక్కడండి? భారతీయుడే, విశాఖపట్నమే, మనవాడే. కానీ పేరేం పెట్టుకున్నాడు? భారతదేశం అని పెట్టుకోలేదండి. ఏం పెట్టుకున్నాడు? అమెరికా అని పెట్టుకున్నాడు. అంటే కొంతకాలం అక్కడ ఉండటానికి పౌరసత్వం దొరికింది కనుక ఆ పేరు పెట్టేసుకున్నాడు. ఇప్పుడు ఇండియాలోనే ఉన్నాడు. ఏం పేరు పెట్టుకుంటాడు? కేఏ పాల్, అంతే. గమనించండి.
కొన్నిసార్లు ఒకవేళ బ్రతికున్నప్పుడు అక్కడ ఏదైనా దుర్మార్గ పనులు చేస్తే ఆ దేశం వ్యక్తి ఈ దేశంలో మా దేశంలో ఇలా చేశాడని చెప్పి పౌరసత్వాన్ని రద్దు చేస్తారు, లేదా వెంటనే మా దేశాన్ని విడిచిపెట్టి వెళ్ళిపో. ఎక్కడికి వెళ్ళిపోవాలి? నీ సొంత దేశానికి వెళ్ళిపోవాలి. ఎక్కడ పుట్టావో అక్కడికే వెళ్ళిపోవాలి. పాకిస్తాన్కు ఇండియాకు యుద్ధం జరిగే సమయంలో యుద్ధ మూమెంట్ వచ్చేసరికి పాకిస్తాన్ వాళ్ళు భారతీయుల మీద ఆంక్షలు విధిస్తారు. 24 గంటల్లో మా దేశాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవాలి. అలాగే భారతదేశం వారు కూడా పాకిస్తానీ వారు ఎవరైనా ఉంటే వారికి ఆజ్ఞ జారీ చేస్తారు. బాగా ఆలోచించారు. 24 గంటల్లో మీరు మా దేశంలో ఉండకూడదు అని పంపించేస్తారు. కారణం ఏంటంటే మీ దేశానికి మా దేశానికి యుద్ధం జరగబోతుంది. ఇక్కడ ఉంటే మిమ్మల్ని చంపేయవచ్చు, మేము మా వాళ్ళు అక్కడ ఉంటే వాళ్ళు చంపేయవచ్చు. కనుక వెంటనే విడిచిపెట్టి వెళ్ళిపోండి. ఎక్కడికి వెళ్ళిపోవాలి? ఎవరి సొంత దేశాలకు వాళ్ళు వెళ్ళిపోవాలి. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఈ కరోనా వైరస్ గురించి ఆంక్షలు కర్ఫ్యూ విధించేటప్పుడు చేసిన ఘోరమైన తప్పిదం ఏంటంటే వలస కూలీలను వారి సొంత గ్రామాలకు పంపకపోవడం. మార్చి 22వ తారీఖు అనుకుంటాను. మార్చి 22వ తారీఖు కర్ఫ్యూ అన్నారు. 22వ తారీఖు కర్ఫ్యూ అన్నారు, బంద్ అన్నారు. ఎందుకంటే కరోనా వైరస్ వచ్చేసింది కాబట్టి దుకాణాలన్నీ బంద్ చేయండి, బస్సులు బంద్ చేయండి, రైళ్లు బంద్ చేయండి, విమానాలు బంద్ చేయండి, అన్ని వ్యాపార లావాదేవీలన్నీ కూడా బంద్ చేయండి అన్నారు. దేశంలో ఉన్న కోట్లాది మంది ఏమనుకున్నారు అంటే ఆ ఒక్కరోజే కదా అనుకున్నారు. ఒకరోజు బంద్ అయితే మంచిదే లేదు, సర్లేండి అనుకున్నారు. ఆ మీదట వరుసగా వచ్చేసింది కదా. వలస కూలీలు ఎంత బాధపడ్డారో ఆయనకే తెలుసు. సింహాసనం మీద కూర్చున్నాడు, అయిపోయింది. నరకం అనుభవించారు, మీకు తెలుసో తెలియదు. ఒకళ్ళిద్దరు కాదు, కోట్లాది మంది నరకం అనుభవించారు. పిల్లలకు పాల ప్యాకెట్లు దొరకవు. బయట ఏదైనా కొనుక్కో రావడానికి రోజు కూలికి వెళ్ళి పని చేసుకునే వారికి గమనించండి, పని లేదు. వాళ్ళ దుకాణాల దగ్గరికి వెళ్ళి ఉప్మా రవ్వన, బియ్యమా, జొన్నల ఏదైనా తెచ్చుకోవడానికి అవకాశం లేదు. జిన్ను లేదు, వంట వండుకోవడానికి లేదు. ఇక మురిక్కాల దగ్గర ఉండేవారి పరిస్థితి చాలా దుర్భరం. చిన్న జోపిడీలు అంటే ఏమంటారు, డేరాలు, చిన్న గుడారాలు వేసుకున్నారు. ఆ గుడారంలో ఎంతకాలం ఉండాలి? లోపల ఎవరు బయటికి రాకూడదు. ఏమండి, బాంబేలో కానీ కొన్ని చోట్ల చూస్తే ఎంత పరిస్థితి తెలుసా? వాళ్ళుండి జోపిడీలు, గుడారాల్లో ఒకరిద్దరికే స్థలం సరిపోతుంది. కానీ 5-6 ఉండాలంటే ఎలా ఉండాలి? బయటకు వస్తేనేమో పోలీసులు లాఠీచార్జ్ చేస్తారు, కొట్టేస్తారు. లోపల ఉండాలంటేనేమో స్థలం లేదు. ఒంటికి రెంట్కి ఎలా వెళ్ళిపోవాలి? ఎక్కడ వెళ్ళిపోవాలి? ఏంటి పరిస్థితి? పాల ప్యాకెట్లు కానివ్వండి, మంచినీళ్ళు కానివ్వండి, గమనించారా ఎంత దుర్భరమైన పరిస్థితి? అందుకొరకు ఆ పరిస్థితులను ఆలోచన చేస్తూ ఉంటే ఒక అమ్మాయి 9వ తరగతి 10వ తరగతి చదివే అమ్మాయి వాళ్ళ తండ్రికి జబ్బేసింది, కరోనా కాదు. గమనించండి, యాక్సిడెంట్లో కాలు ఇరిగిపోయింది. సుమారు 1100 కిలోమీటర్ల దూరం ఉంది వాళ్ళ రాష్ట్రం, వాళ్ళ ఊరు.
అక్కడ దాకా ఒక డొక్కు సైకిల్ తీసుకొని కూర్చోబెట్టుకొని తొక్కుకుంటూ వెళ్ళి ఏంటంటే 1100 కిలోమీటర్లు ఒక రోజు అవుతుందా ప్రయాణం? చూసారా? సుమారు వారం రోజులు ఆకలి దప్పి కనకుండా మా సొంత ఊరికి వెళ్ళిపోవాలి. చాలామందికి రైళ్ళు లేవు, బస్సులు లేవు, కనీసం ప్రయాణ వసతులు లేవు. పోనీ ఉందామనుకుంటే తినడానికి తిండి లేదు. ఇంత దుర్భరమైన పరిస్థితి. నన్ను అడిగితే హిట్లర్ లాంటోడు ఉంటే వెంటనే నరేంద్ర మోడీని కాల్చి చంపేవాడు. వేరే వెధవా, ఇంత భయంకర పరిస్థితి మాకు పెట్టేసావు. నువ్వు కర్ఫ్యూ అని చెప్పేటప్పుడు ఒక వారం అందరికీ వెసులుబాటు ఇవ్వాలి. ఎవరి ఊర్లకు వాళ్ళు వెళ్ళండి, రైళ్లు నడపండి, బస్సులు నడపండి, విమానాలు నడపండి అని చెప్పి ఉంటే కష్టమైన నష్టమైన మా సొంత ఊర్లకు వెళ్ళిపోయి అమ్మయ్యా మా ఊరు చేరాము. ఇంతవరకు కూడా మీరు చూస్తున్నారు, మనమందరం చూస్తున్నాం. ఏంటో తెలుసా? ఒక వ్యక్తి చచ్చిపోతే, మనకు కావలసిన వ్యక్తి చచ్చిపోతే కనీసం సమాధికి వెళ్ళలేని పరిస్థితి. సొంత తల్లి చచ్చిన కలవని పరిస్థితి, తండ్రి చచ్చిన కలవని పరిస్థితి, భార్య చచ్చిన భర్త రాని పరిస్థితి. అంటే ఎక్కడి వారు అక్కడే ఉండిపోయారు. గమనించండి ప్రియమైన దేవుని వారులారా, ఇలా ఆలోచన చేస్తూ ఉంటే కొంతమంది పనులకు వెళ్తారు కదండి. ఇప్పుడు కొంతమంది పనులకు వెళ్తున్నారు కదా. గవర్నర్ల పనికి వెళ్తారు, కూలి పని వాళ్ళు కూలి పనికి వెళ్తారు లేదా? వేరే ఊర్లో పనుల్లో వేరే ఊర్లకి వెళ్తారు. సాయంకాలం కాగానే ఏం చేస్తారు ఏంటి? పొలంలో మందు పెట్టేవాళ్ళు, పొలంలో మందు చల్లేవాళ్ళు, కలుపు తీసేవాళ్ళు, గౌండ పని చేసేవాళ్ళు, కాంక్రీట్ పని చేసేవాళ్ళు. గమనించారా? ఏ పని చేస్తున్న వారైనా సాయంకాలం కాగానే ప్రాణం ఎక్కడికి వెళ్తుంది? ఎక్కడికి వెళ్ళాలి? ఇంటికి పోవాలి. టైం అయింది, కూలి రేపు ఇచ్చినా పర్లేదు కానీ ముందు ఇంటికి పోవాలి. అంటే ప్రతి ఒక్కరూ ఊరికి కర్నూలుకి వెళ్ళిన వ్యక్తి కూడా సాయంకాలం అయిందంటే పోదాం. గమనించండి. అలాగే మనం ఎక్కడి నుండి వచ్చాము, మరి ఎక్కడికి వెళ్ళాలి? బాగా ఆలోచించండి. చూడండి లేఖనంలో ఏముందో. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 13 నుండి చదవండి. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 13వ వచనం నుండి. మీరందరూ ఆ వాగ్దానముల ఫలము అనుభవింపకపోయినను దూరము నుండి చూచి వందనము చేసి తాము భూమి మీద పరదేశులమును యాత్రికులమునై ఉన్నామని ఒప్పుకొని విశ్వాసము గలవారై మృతి పొందిరి. ఇలాగు చెప్పువారు తమ స్వదేశమును ఏ దేశమును? స్వదేశం అంటే స్వంత దేశమును వెదుకుచున్నామని విశదపరుచుచున్నారు కారా. వారు ఏ దేశము నుండి వచ్చిరో ఆ దేశమును జ్ఞాపకమందుంచుకున్న ఎడల మరల వెళ్ళుటకు వారికి వీలు కలిగి ఉండును. అయితే వారు మరి శ్రేష్టమైన దేశం అనగా పరలోక సంబంధమైన దేశమును కోరుచున్నారు. అందుచేత తాను వారి దేవుడినని అనిపించుకొనుటకు దేవుడు వారిని గురించి సిగ్గు పాడాడు. ఏలయనగా ఆయన వారి కొరకు ఒక పట్టణమును సిద్ధపరిచి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. గమనించరా ప్రేమైన దేవుని వాళ్ళారా? హేబేలు మొదలుకొని, ఆదాం మొదలుకొని, అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, అలాగే దావీదు, ఒక ఇర్మియా, ఒక ఎస్కేలు, ఒక యోనా, ఇలాంటి భక్తులందరినీ ఆలోచన చేసుకుంటూ వస్తేనండి ఎలా ఉంది తెలుసా?
వీరందరూ వాగ్దాన ఫలము అనుభవింపకపోయినను దూరము నుండి చూసి వందనము చేసి తాము భూమి మీద పరదేశులమును యాత్రికులమునై ఉన్నామని ఒప్పుకొని విశ్వాసము గలవారై మృతి నొందిరి. బాగా ఆలోచించండి. వీళ్ళందరూ భూమి మీద 60 ఏళ్ళు, 70 ఏళ్ళు, 80 ఏళ్ళు, 100 ఏళ్ళు, 120 ఏళ్ళు బ్రతికిన ఈ భక్తులు భూమి మీద పరదేశులం, యాత్రికులం. ఏంటట? పరదేశులము ప్రియులారా మన పురమిదిగాదెప్పుడు, నిజముగా పురమిదిగాదెప్పుడు. ఎట్లు వాచితిమో ఈ లోకమునకు అట్లే వెళ్ళవలే. ఎక్కడికి? ఇంటికి. మన ఇల్లు ఇది కాదు. భూమి నుండి 50-60 ఏళ్ళ వరకే మనకు గూడూరు, మన ఊరు. ఈ 60 ఏళ్ళు అయిపోయిన తర్వాత గమనించారు, మన ఊరు సొంత ఊరేది పరలోకం కదండి. కాబట్టి మొదట పరదేశంలోకి వెళ్ళాలి. ఎందుకంటే ఒక విశ్రాంతి గది ఏర్పాటు చేసాడు ఆయన. అక్కడ ఉండండి, ఆ తర్వాత వచ్చి ఆయన తీసుకెళ్తాడు. అందుకొరకే యాత్రికులం పరదేశులం మా ఊరు పరలోకము, నా ఊరు పరలోకము. యాత్రికులం పరదేశులం మా ఊరు పరలోకము, మా ఊరు పరలోకము. ఆలోచించండి, మన ఊరు ఏ ఊరు? గూడూరు. ఏ ఊరు? గూడూరు. నా ఊరు. నువ్వు కొత్తదా నువ్వే అంటారు కదండి. బాగా ఆలోచించండి. మనం అందరం కొత్తలమే, మనందరం కొత్త వాళ్ళం. భూమి మీద సంత చేసుకోవడానికి వచ్చాం. దేవుడిచ్చిన ఆయుష్కాలం 50, 60, 70 లేదా 40 కావచ్చు. వెళ్ళిపోవాలి. ఎట్లు వాచితిము ఈ లోకమునకు అట్లే వెళ్ళవలే, ఇంటికి అట్లే వెళ్ళవలే. సొంతింటికి వెళ్ళిపోవాలి. పక్షి ఈ ఉదయకాలం ఎగిరిపోయింది. ఆ పక్షి అడవిలో తిరిగి 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 మళ్ళీ సాయంకాలం కాగానే ఎక్కడికి చేరుకోవాలి? గూడు చేరుకోవాలి. మనము మన సొంత ఊరు నుంచి వచ్చాం. 60 ఏళ్ళు 70 ఏళ్ళు భూమి మీద బ్రతికాం. ఆ తర్వాత భార్య భర్తని, భర్త భార్యని, అన్న తమ్ముడిని, తమ్ముడు అన్నని విడిచిపెట్టి ఆస్తులు అంతస్తులు, వెండి బంగారం, వజ్ర వైడూర్యాలు ఏది ఉన్నా అదంతా కూడా విడిచిపెట్టి వెళ్ళిపోవాలి. సమస్తాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోవాలండి. బాగా ఆలోచించండి ప్రేమైన దేవుని వాళ్ళారా. అందుకొరకే మన పితరులను చూడండి, విశ్వాస వీరులను చూడండి. వీరందరూ వాగ్దాన ఫలము పొందకపోయినను దూరము నుండి చూసి వందనము చేసి భూమి మీద మేము యాత్రికులమును పరదేశులమునై ఉన్నామని ఒప్పుకొని విశ్వాసము గలవారై ఇది ముఖ్యమైనదండి. విశ్వాసము గలవారై మృతి నొందిరి. ఇలాగ చెప్పువారు తమ స్వదేశమును వెతుకుచున్నారు. మనం ఏ దేశము నుండి వచ్చితమో, ఏ ఊరి నుండి అయితే వచ్చితమో, ఏ లోకము నుండి అయితే వచ్చితమో ఆ లోకమును జ్ఞాపకమందు ఉంచుకున్న ఎడల ఆ లోకమునకు వెళ్ళుటకు వీలు కలుగును. బాగా ఆలోచించండి. కర్నూలు బస్ స్టాండ్లో నిలబడి బస్ ఎక్కాం. కండక్టర్ వచ్చాడు. ఏ ఊరికి? టికెట్ అంటాడా? అన్నాడు.
దిక్కులు చూసేవనుకో, డబ్బులు తీయలేదనుకో, బాబు ఏ ఊరికి వెళ్ళాలి చెప్పు అంటే ఏం చెప్పకపోతే కండక్టర్ ఏమనుకుంటాడు, ఏమంటాడు, డ్రైవర్కి చెబుతాడు ఆపండి ఆపండి. వీడేం పిచ్చోడా, బాగానే ఉన్నాడే, చదువుకున్న వాళ్ళకి కనిపిస్తున్నాడే, ఈమెంటి పిచ్చిదా, ఏమనుకుని ఉంది, ఏ ఊరికి అంటే పక్కన వారు నిన్నేనయ్యా ఏ ఊరికి అంటే జవాబు లేకపోతే ఏం చేస్తారు, దించేయి. కాబట్టి చాలామంది భూమి మీద గమ్యం లేని, గురి లేని ప్రయాణం చేస్తూ ఉన్నారు. అలాగే ఎక్కడికి వెళ్తూ ఉంటాయి బాగా ఆలోచించండి. కనుక గమ్యం ఏది? ఈ జీవితములో గమ్యము ఏదో ఒకసారి యోచించవా. ఈనాడు నీవు ప్రభు యేసు కొరకు నీ హృదయమర్పింపవా. దైవ స్తోత్రం. గురి లేని ప్రయాణం చేయొద్దు. ఊరేదో తెలుసుకుని ఉండాలి. అందుకొరకే మన భక్తులెందరూ పూర్వమందు ఉన్న మహాజ్ఞానులు, ప్రభు భక్తులు, దైవ భక్తులు ఎందరో ఏ దేశం నుండి అయితే వచ్చారో ఆ దేశంలో గుర్తించుకున్నారు. మేము భూమి మీద యాత్రికులమై ఉన్నాం, పరదేశంలో ఉన్నామనే గుర్తెరిగి విశ్వాసంతో చనిపోయారు. కాబట్టి ప్రియమైన దేవుని వారలారా, మనకు సొంత ఊరు ఇక్కడ లేదు. బాగా ఆలోచించండి. సొంత దేశం ఇక్కడ లేదు. భూమి మీద ఉన్నంత వరకు ఇదిగో మన భారతదేశము, మాది ఆంధ్రప్రదేశ్, మాది తెలంగాణ, లేదా మాది కర్నూలు, గూడూరు అని చెప్పుకుంటాం. తాత్కాలికమైన అడ్రస్, శాశ్వతమైన అడ్రస్ పరలోకం. ఏ లోకం అండి? పరలోకం. కనుక ప్రియమైన దేవుని వారలారా, అద్భుతమైన ఒక వచనాన్ని చూడండి. 2వ కొరింథీ పత్రిక 5వ అధ్యాయం, 2వ కొరింథీ పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం చూడండి. భూమి మీద మన గుడారమైన ఈ నివాసం శిథిలమైపోయినను చేతి పని కాక దేవుని చేత కట్టబడినదియు నిత్యమైనదినైనా నివాసం పరలోకమందు మనకున్నదని ఎరుగుదుము. దేవునికి స్తోత్రం. పౌలు భక్తుడు పరిశుద్ధాత్మ చేత ప్రేరేపింపబడిన వాడై కొరంథీ పట్టణములో ఉన్న క్రీస్తు సంఘమునకు ఉత్తరం రాస్తూ ఏమంటున్నాడు తెలుసండి? భూమి మీద ఈ గుడారము శిథిలమైపోయినను, భూమి మీద ఈ గుడారం, భూమి మీద ఈ గుడారం అంటే ఏది? ఈ దేహం అనే, శరీరం అనే గుడారము శిథిలమైపోతుంది. శిథిలమైపోయినను చేతి పని కాక దేవుని చేత కట్టబడినదియు నిత్యమైనదినైనా నివాసం పరలోకమందు మనకుంది అని క్రీస్తులో ఉన్నవారికి, క్రీస్తు సంఘం వారికి పౌలు గారు ఉత్తరం రాసినట్టు చూసారే. భూమి మీద ఈ శరీరాలు ఏమైపోతాయి తెలుసా? శిథిలమైపోతాయి, కూలిపోతాయి, మట్టికి మన్నైపోతుంది. కానీ శిథిలము కానిది, దేవుని చేత కట్టబడినది, స్థిరమైనది, శాశ్వతమైనది పరలోకమందు మనకుంది అని చెప్పాడు. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. దానికి జబ్బు లేదు, దానికి కరోనా లేదు, దానికి ఎయిడ్స్ లేదు, గమనించరా? దానికి క్యాన్సర్ లేదు, దానికి చావే లేదు. నిత్యమైన నివాసం మనకు పరలోకమందుంది. అది మన సొంత ఊరు. బాగా ఆలోచించండి. భక్తులందరూ కూడా మనం పరదేశులము, యాత్రికులం అని శాశ్వతమైన ఊరు ఒకటి ఉంది, అది పరలోకమని విశ్వసించి చనిపోయారు. అలాగే కొరంథీలో ఉన్న క్రీస్తు సంఘమునకు పౌలు గారు ఉత్తరం రాస్తూ, ఇదిగో ఈ గుడారం శిథిలమైపోతుంది, ఇప్పటికే కాళ్ళు నొప్పులు,
జ్వరాలు, దగ్గు, ఆయాసం, గమనించారా? నానా రకాలైన వ్యాధులు వచ్చేసాయి. ఆ తర్వాత కాళ్ళు నొప్పులు, కీళ్ళ నొప్పులు, అలాగలాగలాగే శరీరం మట్టిలోకి వెళ్ళిపోతుంది. మన్నే గదయ్యా, మన్నే గదయ్యా, మనలోని ఆత్మజ్యోతికి తప్ప మహిలోనిదంత మన్నే గదయ్యా, మన్నే గదయ్యా. మంచి దంచు ఒకని ముంచి సంచిలోన ఉంచిన, మంచి దంచు ఒకని ముంచి సంచిలోన ఉంచిన, మించిన బంగారము పెంచిన నీ దేహము, మించిన బంగారము పెంచిన నీ దేహము, ఎంచుము ఎన్నాళ్ళకుండునో మరణించినది మన్నే గదయ్యా. గమనించారా? అక్కడు ఇప్పుడంతా మూతికి ఏమొచ్చాయి? పక్కనున్న పొలాల్లో మేత మేయకూడదు అని అప్పుడు పశువులకి చిక్కం పెట్టేవారు. ఇప్పుడు మనుషులందరూ చిక్కం పెట్టుకోవాలా? ఎందుకంటే తనకు ఒక రకమైన సేఫ్టీ, ఎదుటి వారికి కూడా సేఫ్టీ. ఏంటంటే నేను కట్టుకున్నాను అనుకోండి, నా తుంపర్లు మీ మీద పడకూడదు. ఈ తుంపర్ల వల్ల ఒకవేళ వ్యాధి నాకు ఉంటే మీకు కూడా ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. మీ తుంపర్లు నా మీద పడకూడదు అంటే ఒకరికొకరు మాస్కులు ధరించాలి. ఒకడు ఈ మధ్య మహారాష్ట్రలో ఒక మాస్క్ తయారు చేసుకున్నాడు. ఏం మాస్క్ తెలుసా? చదివింటారు మీరంతా. బంగారంతో చేసుకున్నాడు మాస్క్. దేంతో చేసుకున్నాడు? బంగారం. ఒకవేళ వాడికి కరోనా పాజిటివ్ వచ్చిందనుకోండి, బంగారం పెట్టుకుంటే కూడా పోదది. మించిన బంగారము పెంచిన నీ దేహము, ఎంచుము ఎంచుము ఎన్నాళ్ళకుండునో మరణించినది మన్నే గదయ్యా, మన్నే గదయ్యా, మనమే గదయ్యా. దైవ స్తోత్రం. కాబట్టి భూమి మీద మన గుడారం అని చెప్పాడు. సంఘానికి పరిశుద్ధాత్మ దేవుడు పౌలు ద్వారా ఎంత చక్కగా రాయించాడు చూడండి. భూమి మీద మన గుడారం శిథిలమైపోయినను, ఏమన్నాడు? చేతి పని కాక దేవుని చేత కట్టబడినదియు నిత్యమైనది నేన నివాసము పరలోకమందు మనకున్నదని ఎరుగుదుము. గమనించండి. కనుక నిత్యమైన నివాసం మనకు ఎక్కడుంది? పరలోకము. అందుకొరకు ఒక గాయకుడు అన్నాడు, పరలోకము అనండి అన్నమాట. పరలోకము నా దేశము, పరదేశిని నీలా మాయలోకమేగా నేను యాత్రికుడను. పరలోకము నా దేశం. ఎవరి దేశం? నా దేశం. భూమి మీద యేసు స్వామి వారిని నమ్ముకొని కన్న తండ్రి చిత్త ప్రకారం భూమి మీద బ్రతుకుతూ ఉన్నాము కనుక నా దేశం అది నా దేశం, నా దేశం. ఈ దేశం ఎప్పుడైనా విడిచిపోవచ్చు. ఈ రాత్రికి వెళ్ళిపోవచ్చు, ఈ మధ్యాహ్నానికి వెళ్ళిపోవచ్చు, చెప్పలేము. ఇప్పుడుండే అంటాం, ఉంటాడు, మళ్ళీ ఇక్కడే ఉంటాడేంటి, వెళ్ళిపోతాడు. అందరూ పోవాలి. కాబట్టి ప్రియమైన దేవుని వాళ్ళరా, పరలోకము మన సొంత ఊరు. అలాగుందా?
చూడండి, కీర్తనల గ్రంథం 90వ కీర్తన మొదటి వచనాన్ని చూడండి. ప్రభువా, తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే. పర్వతములు పుట్టక మునుపు, భూమిని లోకమును నీవు పుట్టింపక మునుపు, యుగ యుగములు నీవే దేవుడు. దానికి స్తోత్రం. చూసారే, ఈ భూమి మీదకి రాకమునుపు మనమంతా ఎక్కడున్నవారు అని ఆలోచన చేస్తే మోషే ప్రార్థన చేస్తున్నాడు, ప్రభువా తరతరముల నుండి మాకు నివాస స్థలము. కొన్ని అప్లికేషన్లు చూడాలి. ఎంఆర్ఓ గారికి, కలెక్టర్ గారికి అప్లై చేసుకునేటప్పుడు బిఎన్ కార్డుకో, ఆధార్ కార్డుకో, లేకపోతే బ్యాంక్ అకౌంట్కో, ఇలాంటి వాటన్నిటికీ అప్లై చేస్తున్నప్పుడు ఏమిచ్చుంటాడు తెలుసా? నివాసము. దాన్ని ఏమంటారు? నేటివిటీ, నివాసము అని ఇచ్చుంటాడు. దాన్ని పూర్తి చేయాలి. మొదట పేరు, ఏంటండి? పేరు ఉంటుంది, తండ్రి పేరు, ఓకే. తర్వాత నివాసం ఏమని చెప్పాలి? గూడూరు అయితే గూడూరు చెప్పు, గూడూరు కరెక్టే, ఎక్కడ అది కూడా చెప్పాలి. మళ్ళీ గూడూరు, కొత్తగేరి, పాతగేరి, నడిగేరి, గమనించారా? లేకపోతే తూర్పు బీసీ కాలనీ, లేదా పడమర బీసీ కాలనీ, ఇలాంటివన్నీ ఉంటాయి. రాజవీధి, ఇలాగ వీధి చెప్పాలి, ఊరు చెప్పాలి, వీధి చెప్పాలి, తర్వాత ఇల్లు చెప్పాలి. నివాసం అంటే ఎక్కడ అది సొంతమైనా పర్వాలేదు, అద్దెకైనా పర్వాలేదు, అది చెప్పాలి. పలాని ఇంటిలో నివాసం చేస్తున్నాను, అప్పుడు కరెక్ట్ అవుతుంది. కాబట్టి ప్రియమైన దేవుని వారులారా, భక్తుడైన మోషే గారు ప్రార్థన చేస్తూ ఏమంటే చెప్పాడు తెలుసా? అడ్రస్ చెప్పాడు తెలుసా? భూమి మీద నేను 80 ఏళ్ళు 120 ఏళ్ళు బ్రతికినా ప్రభువతారముల నుండి మాకు నివాస స్థలము నువ్వే, యుగాయుగములకు నువ్వే మా దేవుడవు, 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 యుగాయుగములకు నువ్వే మా దేవుడవు, దేవుడవు, దేవుడవు. ఇప్పుడు చెప్పండి, మన సొంత ఊరు ఎక్కడుంది? పరలోకం. మరి ఆ దేశాన్ని, ఆ లోకాన్ని గుర్తుపెట్టుకున్నప్పుడు ఆ దేశం కొరకు ప్రయాణం చేయాలా లేదా? బాగా ఆలోచించి, ప్రయాణం అందుకు తగ్గట్టుగా చేయాలా చేయకూడదా? ఆ పరలోకానికి వెళ్ళే బస్సు ఎక్కాలా ఎక్కకూడదా? మరి ఆ పరలోకానికి బస్సు ఎవరు? యేసుక్రీస్తు వారు, నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నాను, నా ద్వారా తప్ప 33 కోట్ల వల్ల కాదు, 33 కోట్ల దేవుళ్ళు దేవతలు నమ్మడం వల్ల, వారి వల్ల కాదు, నా ద్వారా తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాడు అని ఖచ్చితంగా చెప్పేసింది. నా ద్వారానే పరలోకానికి రాడు. అందుకొరకే ఓడవచ్చింది యేసు, ఓడవచ్చింది వాడవాడల వారినంతా తీసుకెళ్ళుటకు రండి, పల్లె పట్నం వారినంతా అందరు తీసుకెళ్ళాలని ఉంది యేసు ఓడ. కానీ విశ్వసించిన వారు మాత్రమే అందులోకి ఎక్కుతారు. ఏమంటే బస్ స్టాండ్లోకి బస్సు వచ్చేసరికి అందరు ఎక్కుతారా? అరటికాయలు అమ్మేటోడు, జామకాయలు అమ్మేటోడు కూడా ఎక్కేస్తాడా? ఎక్కడో అక్కడే ఉంటాడు.
ఎవడు ప్రయాణమయ్యాడో, ఎవడు ఏ ఊరికి వెళ్ళాలనుకుంటున్నాడో కరెక్ట్గా సిద్ధపడి అక్కడ ఉంటాడు, వాడు మాత్రమే ఎక్కుతాడు. బస్సు వచ్చింది అందరూ రండి అంటే రారండి. నువ్వు వెళ్ళాలనుకున్నావు వెళ్ళంటాడు. కాబట్టి మన ఊరేది? ఇప్పుడు మీ ఊరేది అనగానే గూడూరు కాదండి. మన సొంత ఊరే తెలుసా? ప్రభువా, తరతరముల నుండి మాకు నివాస స్థలము నువ్వే. పర్వతములు పుట్టక మునుపు, భూమిని లోకమును పుట్టింపక మునుపు, యుగ యుగములకు నువ్వే మా సొంత ఊరు, నువ్వే మా తండ్రిని. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రేమిడ దేవుని వల్ల మన సొంత ఊరు, మన కన్న తండ్రి అయిన దేవుడు, ఆయన ఉండే లోకము మన సొంత ఊరు. సిటిజన్షిప్ అంటారు, పౌరసత్వము. భారతీయుడై ఉండాలంటే భారతదేశంలో పుట్టినవాడై, భారతీయులకు పుట్టినవాడై, భారతదేశంలో పుట్టినవాడై ఉండాలి. అప్పుడు మనకు భారత పౌరసత్వం ఉంటుంది. అలాగే పరలోక పౌరసత్వం కావాలంటే ఏం చేయాలి? పరలోక పౌరసత్వం కావాలి. పేతురు గారు మాట్లాడుతుంటాడు, ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచును, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందు. పౌలు గారు అంటాడు జైలు అధికారితో, యేసునందు విశ్వాసం ఉంచును, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందు. మార్క్ గారు అంటాడు, నమ్మి బాప్తిసం పొందిన వాడు రక్షింపడును, నమ్మని వారికి శిక్ష విధింపడు. యోహాన్ గారు అంటారు, తన్ను ఎందరు అంగీకరించురో వారందరికీ దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం అనుగ్రహించారు. దానికి స్తోత్రం. ఎలాగ యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి నమ్మి బాప్తిసం పొంది ఆయన కొరకు బ్రతికితే పరలోక పౌరసత్వం మనదే. దానికి స్తోత్రం. అందుకొరకే పౌలు గారు పరిశుద్ధాత్మ ప్రేరేపితుడై ఫిలిప్పీలకు రాసిన పత్రిక ముగించుకున్నాం 3వ అధ్యాయం 20 వచనంలో చెబుతున్నాడు చూడండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 20వ వచనం. మన పౌరస్థితి పరలోకమందున్నది. ఎక్కడుందటండి? ఈ భూమి మీద దేవుని కొరకు నువ్వు నమ్ముకొని బ్రతుకుతున్నావు గనుక పౌరస్థితి ఎక్కడుంది తెలుసా? పరలోకమందుంది. ఈ పౌరస్థితి కొట్టివేయబడవచ్చు. ఏమండి, ఇప్పుడు ఎవరైనా పింఛన్ తీసుకునే వాళ్ళు ఉన్నారు, నిన్ననే చచ్చిపోయారు, పింఛన్ వస్తుందా? పోయిన నెలలో చచ్చిపోయారు, పింఛన్ ఇస్తారా? ఎందుకెవరు చచ్చావు, ఇక ఈ దేశ పౌరుడివి కాదు, అయిపోయింది, వెళ్ళిపోవు. ఈ లోకంలో నీకు పౌరసత్వం లేదు. బ్రతికున్నంత వరకే మేము పౌరసత్వము, చచ్చిన తర్వాత నీకు పౌరసత్వం లేదు. కానీ బ్రతికిన చచ్చిన మనకు పౌరసత్వం ఎక్కడుంది? పరలోకం. మరి ఇప్పుడు సొంత ఊరేం తెలుసా? పూర్వకాలం నుండి ప్రభునందు భయభక్తులు కలిగిన నీతిమంతులు, పరిశుద్ధులు, విశ్వాసులు అందరూ కూడా మేము పరదేశులము, యాత్రికులమై ఉన్నామని వాళ్ళు గుర్తెరిగి విశ్వాసంతో మృతి చెందారు. దూరం నుండి చూశారు, పరలోకం అంటూ మాకు సొంత ఊరు ఉంది అని. ఏ దేశం నుండి అయితే వచ్చారో ఆ దేశాన్ని జ్ఞాపకం ఉంచుకున్నారు. ఏ దేశం నుండి మనం వచ్చామో ఆ దేశాన్ని జ్ఞాపకం ఉంచుకొని ప్రయాణం చేయాలి. కాబట్టి ఈ భూమి మీద ఈ గుడారం శిథిలమైపోతుంది. శిథిలమైపోయిన ఈ పౌరసత్వం రద్దయిన పరలోకం అనే పౌరసత్వం మనకుంది. అందుకొరకే భక్తుడైన మోషే గారు, ప్రభువా, తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవేనయ్యా, నువ్వే, అడ్రస్ నువ్వే, ఆ ఊరు మాది, ఆ పట్టణం మాది, ఆ దేశం మాది, ఆ లోకం మాది. బాగా ఆలోచించండి ప్రేమైన దేవుని మాట. కనుక అట్టి నిత్య నివాసము, సొంత ఊరు, సొంత దేశము, సొంత లోకం, పరలోకం. మనం పరలోకం నుండి వచ్చాం, మరలా పరలోకానికి ఏం చేయాలి?
ఎట్లు వాచితిము ఈ లోకమునకు అట్లే వెళ్ళవలే ఇంటికి అట్లే వెళ్ళవలే. పరదేశులము ప్రియులారా మన పురమిది ఇవాళ ఈ రాత్రి ఈ మధ్యాహ్నం ఈ ఉదయకాలం ఇంకొంతసేపటికి ఈ లోకాన్ని ఈ దేశాన్ని ఈ ఊరును నా అన్న వాళ్ళందరినీ విడిచిపెట్టి వెళ్ళిపోవచ్చు. కానీ మన సొంత వారు పరిశుద్ధులైన వారు నీతిమంతులుగా బ్రతికిన వారు మనవారు, మన సొంత వారు. మన సొంత ఊరు పరలోకము. పరలోకం యాత్రికులం పరదేశులో మా ఊరు పరలోకము, మా ఊరు పరలోకము. యాత్రికులం పరదేశులో మా ఊరు పరలోకము, మా ఊరు పరలోకము. ఆ పరలోకానికి వెళ్తావో లేదో ఇప్పుడే తీర్మానం చేసుకో. దేవుడు తన మాటలు మన హృదయంలో వచ్చి ఫలింపు చేయను గాక. దేవునికి స్తోత్రం.